భారతదేశం సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. అపహాస్యాలు, వెక్కిరింతలు, అణచివేతలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని తాము ఎంచుకున్న రంగంలో ప్రతిభను చాటిన వీర మహిళలకు మన దేశంలో కొదవలేదు. యావత్ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ముఖ్యులైన తొలి మహిళలెవరో తెలుసుకుందాం. ప్రస్తుత ఆధునిక భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ భారతదేశపు రాష్ట్రపతి పీఠంపై ద్రౌపది ముర్ము ఉండటం ఒక విశేషమైతే, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన తెలుగింటి కోడలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. దేశ రాజకీయ చరిత్రలో పలు రికార్డులను చెరిపేసిన నిర్మలమ్మ బడ్జెట్ చరిత్రలో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నారు. అయితే ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా కూడా నిర్మలమ్మే నిలిచారు. నిర్మలమ్మ పేరిట మరో చెక్కు చెదరని రికార్డు కూడా ఉంది. బడ్జెట్ వేళ సుదీర్ఘ సమయం ప్రసంగించిన రికార్డు ఈమెదే. 2020 సమయంలో ఆమె రికార్డు స్థాయిలో 2 గంటల 40 నిమిషాల పాటు మాట్లాడారు. ఇప్పటికీ ఇది చరిత్రే. నిర్మలా సీతారామన్ రికార్డుల్ని దాటాలి అంటే చాలా కష్టమే అని చెప్పొచ్చు. ముందుగా ప్రాచీన కాలం నాటి పరిస్థితులను పరిశీలిస్తే మహిళల పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చించిన రచనలు చాలా తక్కువ. ప్రాచీన భారతదేశంలో మహిళలు సమాజంలో అన్ని విభాగాల్లో పురుషులతో సమాన హోదా అనుభవించారని పరిశోధకుల అభిప్రాయం. అయితే దీనికి భిన్నమైన అభిప్రాయం వెలుబుచ్చిన చరిత్రకారులు లేకపోలేదు. పతంజలి, కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్తల రచనల ప్రకారం వేదకాలం ఆరంభంలో మహిళలు బాగా చదువుకునేవారని తెలుస్తోంది. అయితే యుక్త వయస్సులో పెళ్లి చేసుకునేవారని, అంతేకాకుండా భర్తను ఎన్నుకునే హక్కును కలిగి ఉండేవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపుతున్నాయి. ఋగ్వేదం, ఉపనిషత్తులు వంటి గ్రంథాలు అనేక గొప్ప మహిళల గురించి, ముఖ్యంగా గార్గి, మైత్రేయ వంటి ఋషులు, ద్రష్టల గురించి తెలుపుతున్నాయి. తర్వాత క్రీస్తుపూర్వం 500 శతాబ్ద కాలంలో మహిళల హోదా తగ్గటం మొదలైంది. బాబర్ వంటి ఇస్లాం రాజుల ఆక్రమణలు, మొఘల్ సామ్రాజ్యం తర్వాత క్రైస్తవ మతం మొదలైనవి మహిళల స్వేచ్ఛను, హక్కులను హరించేశాయి. జైన మతం వంటి విప్లవాత్మక ఉద్యమాలు మహిళలను మతపరమైన కార్యక్రమాలకు అనుమతించినప్పటికీ మహిళలు ఎక్కువగా నిర్బంధాన్ని, ఆంక్షలను ఎదుర్కొన్నారు. 6వ శతాబ్దంలో బాల్య వివాహ సాంప్రదాయం ప్రారంభమైంది. మధ్యయుగ కాలంలో భారతదేశంలో మహిళల స్థాయి ఇంకా దిగజారిపోయింది. సతీ సహగమనం, బాల్య వివాహాలు, విధవా పునర్వివాహాల నిషేధం వంటివి కొన్ని వర్గాల సామాజిక జీవనంలో భాగమయ్యాయి. భారత ఉపఖండంపై ముస్లిం ఆక్రమణ భారతీయ సమాజంలో పరదా ఆచారాన్ని తీసుకొచ్చింది. రాజస్థాన్ రాజపుత్రుల్లో జౌహార్ ఆచారం ఉండేది. కొన్ని ప్రాంతాల్లో దేవదాసీలు లేదా ఆలయ స్త్రీలు లైంగికంగా వేధింపులకు గురయ్యేవారు. హిందూ క్షత్రియ రాజులలో బహుభార్యత్వం విస్తృత వ్యాప్తిలో ఉండేది. చాలా మంది ముస్లిం కుటుంబాలలో మహిళలు జనానా ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యేవారు. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా కొంతమంది మహిళలు రాజకీయ, సాహిత్యం, విద్య, మత రంగాల్లో రాణించారు. రజియా సుల్తానా ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తిగా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నారు. అలాగే గోండు రాణి దుర్గావతి 15 ఏళ్లు పరిపాలించారు. ఆమె మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యాధిపతి అసఫ్ ఖాన్తో జరిగిన 1564 యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది. 1590లో అక్బర్ మొఘల్ సైన్యాన్ని చాంద్ బీబీ ధీటుగా ఎదుర్కొని అహ్మద్నగర్ను రక్షించింది. జహంగీర్ భార్య నూర్జహాన్ సార్వభౌమ అధికారాన్ని ప్రతిభావంతంగా చెలాయించింది. మొఘల్ మకుటం వెనుక ఉన్న నిజమైన శక్తిగా నూర్జహాన్ గుర్తింపు పొందింది. మొఘల్ సామ్రాజ్య యువరాణుల్లో జహనారా, జేబున్నీషాలు మంచి పేరున్న రచయిత్రులు. వీరు తమ రచనలతో పరిపాలనను కూడా ప్రభావితం చేశారు. శివాజీ తల్లి జిజియాబాయి యోధురాలిగా, పాలకురాలిగా చాటుకున్న సమర్థత కారణంగా సమర్థురాలైన రాణిగా, మంచి తల్లిగా పేరు గడించారు.
సమాజంలో భక్తి ఉద్యమం వేళ్లూనుకున్న తర్వాత మహిళలపై పెరిగిన అణచివేతలపై వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగిసిపడింది. మీరాబాయి అనే ఒక మహిళా సాధు కవయిత్రి భక్తి ఉద్యమం నిర్వహించిన ముఖ్య వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు. ఇతర మహిళా సాధు కవయిత్రుల్లో అక్క మహాదేవి, రామీ జనాభాయ్, లాల్ దేడ్ మహిళల అణచివేతలపైన తిరుగుబాటును ప్రేరేపించారు. వీరి రచనలు స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని, సామాజిక న్యాయం గురించి బహిరంగంగానే చర్చించేవి. సిక్కుల మొదటి గురువు గురునానక్ కూడా స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని గురించిన సందేశాన్ని బోధించారు. ఆయన స్త్రీలు కూడా మతపరమైన సమావేశాలు నిర్వహించటంలోనూ సమానత్వం ఉండాలని ప్రబోధించారు. గుడి లేదా మందిరాల్లో కీర్తనలు లేదా భజనలు పాడటం లేదా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటంలోనూ మహిళలకు చోటుండాలని సూచించేవారు. పండుగలు, పర్వదినాలు, ఉత్సవాలకు సంబంధించిన మత నిర్వాహక కమిటీల్లో మహిళలను సభ్యులుగా నియమించాలని సూచించారు. యుద్ధరంగంలోకి కూడా మహిళల ఆగమనం, సైన్యాన్ని నడిపించటంలోనూ, పెళ్లి, అమృత్లలోనూ పురుషులతో సమానంగా మహిళలకు సమానత్వ అవకాశాలు ఉండాలని సూచించారు. ఇతర సిక్కు గురువులు కూడా మహిళా వివక్షకు వ్యతిరేకంగా ప్రబోధించారు. ఆధునిక భారతంలో కొన్ని వర్గాల్లోని సతీ సహగమనం, జౌహార్, దేవదాసి వంటి ఆచారాలు నిషేధించారు. మధ్యయుగంలో ప్రారంభమైన సతీ సహగమనం అంతరించిపోయింది. మరణించిన భర్త చితిపైనే సజీవంగా స్వచ్ఛందంగా తగలబడిపోవటమే సతీ సహగమనం. ఇది స్వచ్ఛంద నిర్ణయం వలె కనిపించినప్పటికీ కొన్నిసార్లు ఇది బలవంతంగా చేయించే కార్యక్రమంగా ఉండేది. 1829లో బ్రిటిష్ వారు ఈ ఆచారాన్ని నిషేధించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దాదాపు 40 సతీ సహగమనం కేసులు నమోదయ్యాయి. 1987లో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రూప్ కన్వర్ కేస్ సతీ సహగమనం కమిషన్ చట్టానికి దారితీసింది. రాజా రామ్మోహన్ రాయ్ ప్రయత్నాలతో 1829లో గవర్నర్ జనరల్ విలియం క్యావెండిష్ బెంటిక్ ఆధ్వర్యంలో సతీ సహగమనాన్ని నిషేధించారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వీరేశలింగం పంతులు వంటివారు విధవల పరిస్థితుల్లో మార్పునకు చేసిన ఉద్యమం వల్ల 1856లో విధవా పునర్వివాహ చట్టం ఏర్పాటుకు దారితీసింది. పండిత రమాబాయి వంటి చాలామంది మహిళా సంస్కర్తలు కూడా మహిళా అభ్యున్నతి కోసం కృషి చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా కొన్నేళ్లపాటు దేశంలో దేవదాసి ఆచారం కొనసాగింది. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నట్లు వార్తలొస్తున్నా అది చాలా తక్కువ చోట్ల, 1-2 చోట్ల బయటపడ్డాయి. దేవదాసి అనేది దక్షిణ భారతావనిలో కొన్ని చోట్ల ఉన్న మతాచారం. ఇందులో స్త్రీలు గుళ్ళో దేవుణ్ణే పెళ్లి చేసుకుంటారు. దేవాలయ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వీరు గాన, నృత్య, వినోద కళలందు శిక్షణ పొంది ఉండేవారు. దేవదాసీల మీద చట్టవిరుద్ధమైన లైంగిక వేధింపులు సహజమయ్యాయి. దీంతో ఆధునిక కాలంలో ఈ దేవదాసీ వ్యవస్థ రద్దు చేసేశారు. అలాగే భారతీయ చట్టాల క్రింద చట్ట వ్యతిరేక చర్యలైనప్పటికీ బాల్య వివాహాలు కూడా అక్కడక్కడ ఇంకా కొనసాగుతూ ఉన్న ఉదంతాలు లేకపోలేదు. ముఖ్యంగా స్వాతంత్ర పోరాటంలో భారత మహిళలు ధీరవనితలుగా ఎదిగారు. కర్ణాటకలోని కిట్టూర్ రాజ్య రాణి కిట్టూర్ చెన్నమ్మ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపించింది. తీర ప్రాంత కర్ణాటక రాణి అబ్బక్క రాణి యూరోపియన్ సైన్యాల ఆక్రమణలకు, ముఖ్యంగా 16వ శతాబ్దంలో పోర్చుగీస్ ఆక్రమణలకు ఎదురు నిలిచింది. రాణి లక్ష్మీబాయి ఝాన్సీ రాణి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857 భారతీయుల తిరుగుబాటును నడిపించింది. అవధ్ సాహా పాలకురాలు బేగం హజరత్ మహల్ 1857 తిరుగుబాటును నడిపించిన మరొక పాలకురాలు. ఈమె బ్రిటిష్ వారితో ఒప్పందాలని నిరాకరించి తర్వాత నేపాల్కు వెళ్లిపోయింది. స్వాతంత్ర సమరయోధురాళ్లు భికాజీ కామా, డాక్టర్ అనిబిసెంట్, ప్రీతిలత వడ్డేదార్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమృత్ కౌర్, అరుణ్ అసఫ్ అలీ, సుచేత కృపాలాని, కస్తూర్బా గాంధీ, ముత్తులక్ష్మీరెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్ మొదలైన వారు స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ మొత్తం మహిళలతో కూడిన ది రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ను ఏర్పాటు చేసింది. కవయిత్రి, స్వాతంత్ర సమరయోధురాలైన సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలిగా, ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిన మొదటి మహిళగా కూడా నిలిచారు. ఇలా ఒక్కటేంటి, అనేక రంగాల్లో మహిళలు అనాది కాలం నుంచి ఎన్నో ప్రముఖమైన పాత్రలు పోషిస్తూ ఉన్నారు. నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.